ప్రపంచ పీడిత ప్రజల విముక్తికి కమ్యూనిస్టు మేనిఫెస్టో దిక్సూచి అని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. స్కైలాబ్ బాబు అన్నారు. శనివారం సిరిసిల్లలో నిర్వహించిన రెడ్ బుక్ డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరంబరి తెగించిన అమెరికా సామ్రాజ్యవాదం పుస్తకాన్ని సామూహికంగా పఠించారు. జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. వెలుగులు నింపినటువంటి పుస్తకంగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉంది. అందుకనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు కార్యకర్తలు రెడ్ బుక్ డేగా పాటిస్తూ ఈరోజు బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పేరిట ఒక పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు చదువుదాం, సమాజాన్ని మార్చుదాం అనేటువంటి సంకేతంతో ఈరోజు అధ్యయనం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటిది బరితెగించి ఒక దోపిడీ దొంగల ముఠాలాగా ఈరోజు ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనందరికీ తెలుసు, వెనిజులా అధ్యక్షుడు అతని భార్యని ఇద్దరిని అక్కడ మాదక ద్రవ్యాలు అనేటువంటివి ఉన్నవి, అక్రమ రవాణా కొనసాగుతుందనేటువంటి నింద మోపి అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తల్ని, ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక దేశ అధ్యక్షుడిని అతని భార్యని అర్ధరాత్రి ఎత్తుకెళ్లి బలవంతంగా సైనిక చర్య ద్వారా తీసుకెళ్లి అమెరికాలో నిర్బంధించడం, కాళ్ళు చేతులు కట్టేయటం అనేటువంటిది అమెరికా యొక్క సామ్రాజ్యవాదం యొక్క దుశ్చర్యగా మనం అందరం చూడాలి. ఇది అమెరికాకు కొత్తేమి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే 1917లో రష్యాలో సోవియట్ విప్లవం జయప్రదమైందో అప్పుడు అమెరికా ఈరోజు ఏకధ్రువ ప్రపంచంలాగా కనిపిస్తుంది. కానీ ఆ రోజు అమెరికాకు వ్యతిరేకంగా సోవియట్ రష్యా అనేటువంటిది తూర్పు యూరోప్ దేశాలని కలుపుకోవటమే కాదు, ప్రపంచంలో మూడో ప్రపంచ దేశాల తరఫున పేద దేశాల పక్కన అది సోషలిస్ట్ దేశంగా ఉన్నటువంటి రష్యా నిలబడ్డది. ఈరోజు దురదృష్టవశాత్తు రష్యా లేకపోవటం వల్ల అమెరికా బరితెగించి ఈరోజు సామ్రాజ్యవాద దుందుడుకు వాద వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, ఈరోజు ఇరాక్లో గతంలో సద్దాం హుసేన్ని ఉరితీసి చంపింది చూసాం. అట్లాగే లిబియా దేశ అధ్యక్షుడిని కూడా, గడాఫీని కూడా హతమార్చినటువంటి సంగతి చూసాం. అట్లా అనేక దేశాలపైన, క్యూబాలో ఫైడెల్ కాస్ట్రో మీద సుమారు 100 సార్లు దాడి చేయడానికి అమెరికా ప్రయత్నించింది. కొరియా మీద దాడి చేయడానికి, ఈరోజు పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్యలో ఘర్షణలు సృష్టించేటువంటి పని చేస్తూ ఉంది. అమెరికా యొక్క ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా వస్తుంది. ఆయుధాలు ఎందుకోసం అమ్ముకోవాలి? 2 దేశాల మధ్యలో యుద్ధాలు పెట్టించి తమ ఆయుధాలను అమ్ముకొని తన ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటిది ఈరోజు అమెరికా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. దానివల్ల ఎంతమంది బలైపోయినా పర్వాలేదు. ఈరోజు మనం చూస్తున్నాం, పాలస్తీనా నీకు భూభాగమే లేదని చెప్పేసి ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ పక్కన పెట్టుకొని పాలస్తీనా మీద దాడి చేయించేటువంటి దుర్మార్గమైన స్థితికి అమెరికా నెట్టింది. దానివల్ల ఏం జరిగింది? సుమారు 70,000 మంది మహిళలు, పసిపిల్లలు అనేక మంది చనిపోయారు, చాలా మంది క్షతగాత్రులయ్యారు, చాలా మంది అడ్రస్ లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక దేశం పైన దండయాత్ర చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు అమెరికాకు బానిసలాగా, ఏజెంట్ లాగా అమెరికా ఏది చెప్తే దాన్ని వినేలాగున్నాడు. కానీ అమెరికా ఏం చేస్తుంది? మన పట్ల ఏం ప్రేమతో లేదు. మీరు ఈ రోజు పత్రికల్లో వచ్చింది చూడండి, సుప్రీంకోర్టు చాలా ఘాటైనటువంటి విమర్శ అమెరికా మీద పెట్టింది. ఎందుకని? వాళ్ళు ఇక్కడికి దిగుమతి చేసే వాటికి మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన టారిఫ్లు పెంచుతారట, మనం బయటికి ఏదైనా ఎగుమతి చేస్తే మాత్రం దాని మీద 0 టారిఫ్ వేస్తారట. ఒక రకంగా సుంకాల పేరిట అమెరికా అనేటువంటిది భారతదేశం మీద దండయాత్ర చేస్తుంది. ఒక ప్రజాస్వామ్య పద్ధతిని విస్మరించి ఒక సైలెన్స్డ్ గా ఈరోజు భారతదేశం మీద టారిఫ్ల యుద్ధం అమెరికా చేస్తుంది. దీన్ని ఎదుర్కోకపోతే మన భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది. మీకు తెలుసు కదా, స్వాతంత్ర పోరాటం నడిపినాం, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిపినటువంటి చరిత్ర మనకుంది. అలాంటి యొక్క చరిత్ర కలిగినటువంటి మన దేశాన్ని ఈ రోజు అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి నరేంద్ర మోడీ వైఖరి వల్ల మన వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది, మన పాల ఉత్పత్తులు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, మన పంటలన్నీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. చివరికి మన దేశం యొక్క ఆర్థిక సంపదను అమెరికా కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నరేంద్ర మోడీ మౌనవ్రతం వీడి అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడాలి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఎవరైతే పోరాటంలో వస్తున్నారో వాళ్ళతో కలిసి ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టాలంటే, మన దేశం యొక్క ఐక్యత నిలబెట్టాలంటే, మన దేశ ప్రజల యొక్క హక్కులు నిలబడాలంటే అమెరికాకు వ్యతిరేకంగా మోడీ నిఖార్సైనటువంటి పోరాట యోధుడిగా ముందుకు రావాలి. ఇట్లాంటి మౌనవ్రతం వీడాలి, అమెరికా ఏజెంట్ గిరి మానుకోవాలి, ప్రజల తరపున నిలబడాలి. భారతదేశ ప్రజలు కావాలా, అమెరికా ట్రంప్ కావాలా, మోడీ తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు బరితెగించినటువంటి
బరి తెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటి పుస్తకం మీద కమ్యూనిస్టు కార్యకర్తలు రెడ్ బుక్ డే సందర్భంగా ఈ సాహిత్యాన్ని అందరూ చదువుతున్నారు. చదువుదాం, సమాజాన్ని మార్చుదాం అనేటువంటి ఒక విప్లవకర కర్తవ్యంలో భాగంగా ఈ అధ్యయనాన్ని తీసుకెళ్తున్నామని చెప్పి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు నిఖార్సుగా నిలబడి పోరాడతారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.